బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాకి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికాకు షాక్ ఇస్తూ ఇండియాతో రష్యా కీలక ఒప్పందం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ సుకోయ్ 57 ఇవ్వడానికి రష్యా అంగీకరించింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా భారత్కు ఇవ్వడానికి ఒప్పందానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికా F-35కి పోటీగా ఉంటుంది. ఇది కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. సుకోయ్ 57 ఈ ఫైటర్ జెట్. సో ఎలాంటి షరతులు లేకుండానే టెక్నాలజీ మొత్తాన్ని కూడా చేంజ్ చేద్దాం, టెక్నాలజీని కూడా షేర్ చేస్తానని చెప్పేసి రష్యా అయితే ఓపెన్ ఆఫర్ డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా ఇలాంటి కంట్రీస్ దగ్గర మాత్రమే ఈ సుకోయ్ 57 లాంటి ఆ స్టాండర్డ్లో ఉన్న 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పటికే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియాకి ఇచ్చింది రష్యా. డిసెంబర్లో పుతిన్ మరి ఇండియా విజిట్ చేయబోతున్నాడు. సో ఈ డీల్ జరగబోతుందా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది మీ అందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి దుబాయ్లో ఎయిర్ షో జరుగుతుంది. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో ఈ సుకోయ్కి సంబంధించిన, ఈ కంపెనీకి సంబంధించిన CEO ఆయన చాలా క్లియర్గా ఇండియాకి మేము ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం, సుకోయ్ 57ని మీరు బై చేయొచ్చు మా దగ్గర. మీరు కొన్నప్పుడు గతంలో ఇండియా కొన్ని చేంజెస్ అడిగింది. సుకోయ్ 57లో ఇది సింగిల్ సీటర్, అంటే ఒక పైలట్ మాత్రమే కూర్చొని ఆపరేట్ చేయగలుగుతాడు. సో ఇండియా గతంలో ఏమడిగిందంటే 2 పైలట్స్ ఉండేలాగా 2 సీట్స్ అకామిడేట్ చేయగలుగుతారా అని చెప్పేసి రష్యాని ఒక రిక్వెస్ట్ చేస్తుండే కొన్ని సంవత్సరాల కింద. దానికి ప్రస్తుతానికైతే అప్పుడు వాళ్ళు డిక్లైన్ చేసినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు 2 సీట్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం, 2 పైలట్స్ ఉండి ఆ ఫైటర్ జెట్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా ఓపెన్ ఆఫర్స్ ఏమిచ్చింది అని అంటే, ఏ ఫైటర్ జెట్ కంపెనీ అయిన వరల్డ్లో ఇటు F-35 ఇప్పుడు అమెరికాకు సంబంధించిన 5th జనరేషన్ F-35 చూసినా కానీ, లేకపోతే చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కానీ, ఆ ఫైటర్ జెట్స్ని వేరే కంట్రీస్ బై చేసినప్పుడు వాళ్ళ టెక్నాలజీని మాత్రం ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ కంపెనీ వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు రిపేర్స్ చేసి మళ్ళీ అప్పచెప్తారు. అంతేకాని అసలు దాంట్లో ఎలాంటి టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది, దాంట్లో ఏమేమి ఇంజన్స్కి సంబంధించి, రాడార్కి సంబంధించి, మిసైల్స్కి సంబంధించి ఎలాంటి మాల్ ఫంక్షన్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ ఏమీ కొన్న కంట్రీకి రివీల్ చేయరు. సో మన గతంలో కూడా చూసాం, కేరళలో లండన్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ వచ్చి దాదాపు ఒక 2-3 మంత్స్ లండన్లో కూడా ఉండి మళ్ళీ దాని తర్వాత అక్కడి నుంచే వాళ్ళు వచ్చి మెయింటెనెన్స్ చేసి దాన్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ వెనకకి తీసుకెళ్లారు. సో ఏ కంట్రీ అయినా ఫైటర్ జెట్ అమ్మితే దాని టెక్నాలజీని షేర్ చేయదు. కానీ రష్యా సుకోయ్ 57ని నేను ఇండియాకి ఇస్తాను అండ్ ఇద్దరం కలిసి ఆ టెక్నాలజీని షేర్ చేసుకుందాము. ఫ్యూచర్లో AMCA ఇండియా ఒక మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ప్లాన్ చేస్తుంది. ఆ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇద్దరు కలిసి బిల్డ్ చేయొచ్చు, ఆ టెక్నాలజీని కూడా మేము షేర్ చేస్తామని చెప్తుంది. అలాగే రష్యా ఇంకా ఏం చెప్తుందంటే, ఇంజన్స్కి సంబంధించిన టెక్నాలజీ, రాడార్కి సంబంధించిన టెక్నాలజీ ఇవన్నీ కూడా మ్యూచువల్గా షేర్ చేసుకుందాం. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఇండియాది ఉందో, ఆత్మనిర్భర్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ సుకోయ్ 57s అన్నీ ఇండియాలోనే మనం బిల్డ్ చేద్దాం. ఇనిషియల్గా కొన్ని నేను ఇస్తాను, కానీ డౌన్ ద లైన్ ఇద్దరం కలిసి బిల్డ్ చేద్దాం అని చెప్పేసి మొత్తానికైతే రష్యా ఈ ఓపెన్ ఆఫర్ దుబాయ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ షో 2025 ఎయిర్ షోలో ఈ ఆఫర్ని ఇండియాకి ఇచ్చింది. సో ఇప్పుడు ఇండియా దీనిపై ప్రస్తుతానికైతే రెస్పాండ్ అవ్వలేదు ఏమి, కానీ కంపారిటివ్గా చూస్తే కనుక ఇండియా ప్లాన్స్ ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియాలో చేయాలని ఒక ఉద్దేశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా బిల్డ్ చేయాలని ప్లాన్స్ ఉన్నాయి. సో మన ప్లాన్స్కి అలైన్ అవుతూ, మన ప్లాన్స్లో వాళ్ళు కూడా భాగం అవుతూ, మన ఇండియా రష్యాకి ఏదైతే డిఫెన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మన విజువల్స్లో చాలా క్లియర్గా చూడవచ్చు. ఇది సుకోయ్ 57. ఈ సుకోయ్ 57 ఒక లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్, హెవీ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ టెక్నాలజీ వైజ్గా ఇటు రాడార్, అలాగే దీంట్లో ఉన్న ఇంజన్స్, దీని రేంజ్, ఇవన్నీ కూడా
ఇటు F-35 కంటే ఎక్కువ రేంజ్ ఉంది, F-35 కంటే ఎక్కువ టెక్నాలజీ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో సుఖోయ్ 57ని రష్యా ఆఫర్ చేస్తుంది, F-35ని కూడా అమెరికా ఆఫర్ చేస్తుంది. కానీ సుఖోయ్తోని ఏంటంటే అడ్వాంటేజ్, వీళ్ళు ఇంతకుముందు గతంలో మనం టెక్నాలజీ షేర్ చేయమన్నాం, గతంలో మనం 2 పైలట్స్ అకామిడేట్ చేసేలాగా ఏదన్నా 2 సీట్స్ని అరేంజ్ చేయమన్నాం. ఇలాంటివన్నీ ప్రస్తుతానికి రష్యా ముందుకొస్తుంది. ఇప్పుడు డిసెంబర్లో పుతిన్ రాబోతున్నాడు, పుతిన్ ఇండియాకి రాబోతున్నాడు. సో పుతిన్ ఇండియాకి వచ్చినప్పుడు ఈ డిఫెన్స్ డీల్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన S-400 గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్లో కూడా S-400ని మనం యూటిలైజ్ చేసాం. ఇది డిఫెన్స్కి సంబంధించి మనకి డిఫెన్స్కి సంబంధించి S-400 మనకు ఉపయోగపడింది మనందరికీ తెలుసు. ఒక హెవీ వెహికల్, ఒక లారీ లాంటి ఒక ఎక్విప్మెంట్ పైన ఇలా టర్బైన్స్ లాంటి కొన్ని టర్బైన్స్ లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని మిసైల్స్ కానీ కొన్ని ఫైటర్ జెట్స్ కానీ మన ఎయిర్ స్పేస్లోకి, అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయిన టైంలో ఇవి వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. ఇవి ఆల్రెడీ ఆ పొజిషన్లో అలైన్ చేసి లిఫ్ట్ చేసి పెడతారు. ఇవి లిఫ్ట్ చేసి పెట్టిన తర్వాత ఒక్కసారి ఏదైనా మన ఎయిర్ స్పేస్లోకి, మన భూభాగంలోకి ఒకటి వస్తుంది అని తెలిసిన వెంటనే ఇది యాక్టివేట్ అయిపోయి వెంటనే వెళ్ళి వాటిని హిట్ చేసేస్తుంది. అదొక ఫైటర్ జెట్ కావచ్చు, ఒక న్యూక్లియర్ మిసైల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇలాంటి పెద్ద థ్రెట్స్ ఏవైతే ఇండియాకు ఉంటావో వాటిని ఆల్రెడీ S-400 ఫుల్ఫిల్ చేస్తుంది. ఫ్యూచర్లో రష్యా S-500 కూడా లాంచ్ చేసే ప్లాన్లో ఉంది. ఆ S-500 టెక్నాలజీ కూడా మనతో షేర్ చేస్తా అని చెప్పేసి రష్యా చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద ఇటు ఎయిర్ డిఫెన్స్ సంబంధించిన S-400 సిస్టాన్ని మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. ఇటు సుఖోయ్ 57 ఫైటర్ జెట్, ఈ సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ని కూడా మనకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ రాఫెల్స్ ఉన్నాయి. రాఫెల్స్ని మనకి ఫ్రాన్స్ ప్రొవైడ్ చేసింది, కానీ రాఫెల్కి సంబంధించిన టెక్నాలజీని మనతో షేర్ చేయట్లేదు. ఇక్కడ ఒకవేళ మనం రష్యాతోని సుఖోయ్ 57తో ముందుకెళ్తే మనకి యాడెడ్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాఫెల్స్, మనం ఇండియా యూజ్ చేసే రాఫెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాఫెల్స్ని ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా కొన్ని బై చేశాయి. ఇప్పుడు టర్కీ లాంటి దేశాల దగ్గర మనకంటే ఎక్కువ రాఫెల్స్ ఉన్నాయి. టర్కీ అండ్ పాకిస్తాన్ ఇవి 2 గుడ్ రిలేషన్స్లో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన